ఈరోజు తడప్పడాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బియ్యం ఒక డబ్బాకి 1/4 డబ్బా సబ్బియ్యం. మనం బియ్యం ఎంత తీసుకుంటామో దాంతో 1/4 తీసుకోవాలి. ఒకటి తీసుకుంటే పావు సబ్బియ్యం తీసుకొని 2 రాత్రంతా నానబెట్టేసుకోండి బాగా కడిగేసి. తర్వాత ఉదయాన్నే ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. దాంట్లోని ఒక 7-8 మిరపకాయలు, కారానికి సరిపోయేంత మిరపకాయలు వేసుకోండి. ఉప్పు కూడా వేసుకోండి. కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి, మనకి టేస్ట్ సరిపోయేంతకన్నా కొంచెం తక్కువ ఉండాలి ఉప్పు. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత బాగా కలిపెట్టుకోండి. చూస్తున్నారు కదా, అలా గీత గీస్తే అలా లైన్ ఫామ్ అయ్యేంత పలుచగా ఉండాలి. మరి చిక్కగా ఉండకూడదు. దోసపిండి కన్నా కొంచెం పలుచగా ఉండాలి. దోసపిండి కన్నా కొంచెం పలుచగా. ఒక నిమ్మకాయ పిండేసుకుందాం మిక్సీకి వేసాక. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక హాఫ్ వరకు నీళ్లు పోసుకొని దానిపైన ఇలా బట్ట కట్టేసేయండి. కట్టేసి బాగా ఆవిరి వచ్చాక మూత పెట్టుకోండి. తర్వాత ఆవిరి వస్తుంది. బాగా ఆవిరి వచ్చాక ఇలా మనం దోశలు ఎలా పోస్తామో అలా పల్చగా పోసుకోవాలి. లావుగా వద్దు, పల్చగానే నెరుపుకోవాలి. అట్లా బాగా నెరిపేశాక దానిపైన లిడ్ పెట్టేసి ఒక 1 సెకండ్కే అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. మనం వేసిన పిండిలా కనిపించకుండా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాక మనం తీసేసుకోవాలి. ఫస్ట్ తోటి కొంచెం కష్టం అనిపించచ్చు, నెక్స్ట్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆవిరి బాగా వచ్చేస్తుంది కదా, సెకండ్ దాని నుంచి ఇంకా బాగా ఆవిరి వస్తుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఇవి చేయడం ఎంతో సులభం, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఇలా ఒకసారికి 4 కూడా వేసుకోవచ్చు. చిన్నవైతే తీయడం కూడా ఈజీగా ఉంటుంది. మనకి ఫ్రై చేసుకునేప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. చిన్నవి పెద్దవి కూడా వస్తాయి, కాకపోతే చిన్నవైతే ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కొన్ని తయారు చేశాక మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. మీకు ఎండ బాగా వస్తుంటే ఎండలోనే పెట్టుకోవచ్చు. కాకపోతే ఎండలోకి ప్రతిసారి తిరగడం కష్టం కాబట్టి ఫ్యాన్ కింద వేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఫ్యాన్ కింద అయినా కానీ ఇవి బాగా ఎండుతాయి. నేనైతే వీటిని ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. కొంచెం ఆరాక మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేయండి. నాకైతే ఈవినింగ్ కల్లా ఇలా ఆరిపోయినాయి. కంటిన్యూస్ ఆన్లోనే ఉంచుకోవాలి, లేదంటే ఎండలో పెట్టుకోవాలి. అట్లా ఈవినింగ్కి ఆరిపోయినాయి. కానీ నెక్స్ట్ డేకి ఇలా ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. చూడండి, వేసిన దానికన్నా డబుల్ సైజ్ అయిపోతుంది. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కలర్ ఎర్రగా వస్తుంది. పచ్చిమిర్చి వేయకుండా ఉంటే తెల్లగా వస్తాయి. నిమ్మకాయ కూడా వేసాం కదా, కాకపోతే టేస్ట్ సూపర్గా ఉంటుంది నిమ్మకాయ వేయడం వల్ల. చూడండి ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, ఎండతో పని లేకుండా.